నగరానికి ఏమైంది ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా మీకు? అంటే ఈ సినిమాకి ఈ నగరానికి ఏమైంది ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు గోవాకి. అవును అవును అవును. సో ఈ నగరానికి ఏమైంది లేకపోతే జిగిరీస్ ఉండేది కాదా? తరుణ్ అన్న, ఐ వాంటెడ్ టు థ్యాంక్ తరుణ్ అన్న ఆల్సో. సారీ, నేను మర్చిపోయాను. తరుణ్ అన్న ఈజ్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ యంగ్ ఫిల్మ్ మేకర్. ఎవరైనా రావాలనుకున్నవారు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి తరుణ్ అన్న అండ్ ఆల్సో సందీప్ వంగ అన్న, వీళ్ళిద్దరు ఎవరికి ఇన్స్పిరేషన్ కాకుండా ఉంటారు. సో నాకు కూడా ఇన్స్పిరేషన్ వీళ్ళిద్దరు. అండ్ కమింగ్ టు ఈఎన్ఈ, ఇది అంటే ఒకేలా ఉంటుందా అనే డౌట్ అన్నారు కదా. సో అంటే ప్రిమిసెస్ ఒకలా ఉంది. యా యా, అలా ఇప్పుడు దీంట్లో నలుగురు ఫ్రెండ్స్, దాంట్లో గోవా, ఈ రెండు తప్ప ఈయనకి దీనికి ఏ కంపారిజేషన్ ఉండదు స్టోరీ వైజ్ అయినా. ఇప్పుడు ఈయనలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, దీనిలో హీరోయినే లేదు. ఇందులో క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు, దాంట్లో ఎవరు ఉండరు. సో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అండి. అట్లా అని చెప్పి క్యాన్సర్ మీద ఏదో రుద్ది అట్లా చేయలేదు ఫిలిం. దాన్ని కూడా కామెడీ చేస్తాం ఫిలింలో. మీరు 14th రోజు చూస్తారు, మీకు అర్థమవుతుంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రేమింగ్, లెన్సింగ్, పిక్చరైజేషన్, ఎనీథింగ్ ఏ సినిమాకి కంపారిజేషన్లో ఉండదండి ఇది. వీ కంప్లీట్లీ వెంట్ ఆన్ న్యూ పర్స్పెక్టివ్లో వెళ్ళాము.